మొర్దెకై దేవుణ్ణి ప్రేమించడము అంటే లోపల 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 ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అనడం కాదు, క్రియారూపకంగా వ్యక్తపరచాలి, క్రియారూపకంగా అవుట్పుట్ అవ్వాలి. నీ బంధువుల మధ్యలో నీ దేవుని నువ్వు గణపరచాలి, నీ రక్త సంబంధుల మధ్యలో నీ దేవుని నువ్వు గణపరచాలి. వాళ్ళందరూ వగేరే వగేరే కార్యక్రమాలు చేసుకుంటే నువ్వు కూడా రా, ఒక స్టెప్ అయ్యి అంటే ఇది నాకు తగినది. ఎందుకో తెలుసా? జీవము కలిగిన దేవుని నమ్ముకున్న బిడ్డని నేను. ఒక స్టెప్ అయ్యన్నా, ముక్క అయ్యన్నా, ఒక పెగ్గయ్యన్నా ఐ రిజెక్టెడ్. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాను. నాకు ఇష్టం లేని వ్యవహారం నా ప్రభువు చూస్తున్నాడు. అక్కడ నీ ప్రభు నువ్వు ప్రేమించి గణపరిస్తే నీ స్థితిగతులన్నిటి నా దేవుడు మార్చేస్తాడండి. ఏ రోజైనా మొర్దెకై ప్రధానమంత్రి అవుతాడు అని ఎప్పుడైనా కలగన్నాడా? ఏనుగు మీద ఎక్కి ఊరేగిస్తాడని కలగన్నాడా? ఏమండి, సరే ఇవన్నీ పక్కన పెడితే హామాను చావాలి అని ఏమన్నా అనుకున్నాడా? ఇది మీరు పాయింట్అవుట్ చేయండి. హామాను చావాలి అని మొర్దెకై ఏమన్నా అనుకున్నాడా? చెప్పండి. మన శత్రువుల యొక్క నాశనాన్ని మనం కోరుకోము, కానీ మన శత్రువులను ఏం చేయాలో నా ప్రభుకు బాగా తెలుసు. మనం ఆయన చేతిలో ఉన్నాము కాబట్టి ఆయన మనకు విరోధంగా ఎవడు ఏది చేసినా ఆయన మడతట్టేస్తాడు ముందే. మన దాకా రానియాడు. అది స్తోత్రం కలుగును గాక. ఉరికొయ్యి హామాను రెడీ చేశాడా, మొర్దెకై రెడీ చేశాడా? చెప్పు చెప్పు చెప్పు. అసలు ఆ సంగతి మొర్దెకైకి తెలుసా? మరి దేవుడు చూడే చిత్రమైన సంగతి. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పనుల్లో ఒకటే, నువ్వు ఏదో పెద్ద ఓవర్గా ఆలోచించకు, ప్రభువుని ప్రేమించంతే, దేవుని ఆజ్ఞలో నిలబడంతే. నువ్వు ఏం అవ్వాలో నా ప్రభు చూసుకుంటాడు, నిన్ను ఏం చేయాలో నా దేవుడు చేస్తాడు, నీకు ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలో నా ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.